కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం నిలబడితే పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నిలబడితే పవన్ కళ్యాణ్. పవన్ గారి వల్ల అంటావు. ఎందుకు పవన్ గారి వల్ల ప్రభుత్వం నిలబడింది అనుకుంటున్నావు? ఎందుకంటే ముగ్గురు ఏకమయ్యారు కదా. ఓకే. ఆయన ఫ్యాన్స్ ఫస్ట్ వేసినప్పుడు 2 సీట్లు ఆయన కూడా కనబడాలి. అవును, అవునులే. ఆయన మంచితనం కనబెట్టే ఇవాళ సీట్లన్నీ ఇచ్చేశారు. ఓకే. మరి గెలిచిన తర్వాత ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? గెలిచిన తర్వాత ముంగల గోతులు తీసుండి ఆ గోతులు పొడవాలి. నువ్వేనా నేనేనా అంతే. ఆ గోతులు పొడ కొంచెం వెనక ముందు రాజధాని బట్టి గ్యారంటీ. అదొకే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ గారు. డిప్యూటీ సీఎం ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? ఉప ముఖ్యమంత్రిగా చేయటానికి అక్కడ చెప్పాకయ్యా ఆ గోతుల వల్ల. మరి ఆ పదవికి న్యాయం చేస్తున్నారు లేదా? చేస్తుండో ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. అది తప్పు. మొహమాట నాకేం భయం లేదు. ఓకే. నేను తడవాల్సిన అవసరం. అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావు? ఆయన తిట్టే వాళ్ళకి, పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెబుతానా? బద్మాస నా కొడకల్లారా, నేను 5 ఏళ్ళు ఇంటో పోతాను నోటో పోతానే, నేను నా దగ్గరకు వస్తే నేను అదే మాట. ఓకే. కట్టపనండి. రూపాయి అంటే తాగుతున్నారు, అది వేరే విషయం. ఇలా 5 రూపాయలు ఇస్తే భోజనం. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? నా నెంబర్ 1.